తిరిగి జనమేజయుడు ఇట్లడిగెను. పితామహ, బ్రహ్మహత్యా దోషమును లెక్క చెయ్యకుండా క్షత్రియులు భృగువంశపు బ్రాహ్మణులను వధించిరి. అట్టి వైరభావము ఆ క్షత్రియులకెట్లు కలిగెను? ఆదరణీయుడైన వ్యక్తి కారణము లేకుండా క్రోధితుడెట్లు అగును? అందువలన ఈ శత్రుత్వమునకు ఏదో మహాకారణము ఉండవచ్చును. లేకపోయినచో పాపభీతి కలిగిన శూరవీరులకు క్షత్రియులు నిరపరాధులు, పూజ్యులైన బ్రాహ్మణులను ఎందుకు సంహరించెదరు? ఈ ఘటనకు కారణమేమి? కృపాయత్త చిత్తులై నాకు తెలుపుడు అనెను. ఇట్లు రాజగు జనమేజయుడు అడుగగా సత్యవతీ నందనుడగు వ్యాసుడు పరమప్రసన్నుడై చెప్పనారంభించెను. రాజా, క్షత్రియులతో సంబంధము కలిగిన ఈ పరమ ప్రాచీన ఆశ్చర్యకరమగు కథ సమగ్రముగా నాకు తెలియను. దానిని చెప్పెదను వినుము. హైహయ వంశమున ఒక రాజు ఉండెను. అతని పేరు కార్తవీర్యుడు. ధర్మమునందు సదా ఆసక్తి కలవాడు. బలశాలియగు ఆ రాజునకు 1000 భుజములుండెను. అందువలన అతనిని ప్రజలు సహస్రార్జునుడు అని కూడా వచించెదరు. అతడు దత్తాత్రేయునితో మంత్రదీక్షను పొందెను. అప్పుడు అతను విష్ణు భగవానుని అవతారముగా భావించబడుచుండెను. భగవతి జగదంబ ఆ నరేశునకు ఇష్టదైవము. అతడు పరమ సిద్ధుడు, సమస్తము ఇచ్చుటయందు సమర్థుడు, భృగువంశమునందలి బ్రాహ్మణులకు యజమాని. ఆ పరమ ధార్మికుడగు నరేశుని సమయము ఎక్కువగా దానము చేయుటయందే గడుచుచుండెను. అతడు అనేక యజ్ఞములు చేసి తన సంపదనంతయు బ్రాహ్మణులకు పంచిపెట్టెను. ఆ సమయమున కార్తవీర్య మహారాజు చేసిన దానములతో భృగువంశీకులైన బ్రాహ్మణులు మిగుల ధనవంతులుగా పరిగణించబడుచుండిరి. గుర్రములు, రత్నములు, అధిక సంపదలతో జగత్తునందు అపారమైన కీర్తి వారికి కలిగెను. రాజా, సహస్రార్జునుడు చాలా కాలము వరకు ఈ పృథివిని పాలించెను. వారు స్వర్గమునకు వెళ్ళగా హైహయ వంశమునందలి క్షత్రియులు పూర్తిగా ధనహీనులైరి. ఇది ఒకనాటి విషయము. ఆ క్షత్రియులకు ధనము మిగుల అవసరమై ఉండెను. నరేంద్ర, ధనమడుగు తలంపుతో ఆ భృగువంశ బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళిరి. నమ్రతతో ఆ బ్రాహ్మణులతో అధిక ధనమును యాచించిరి. కానీ లోభులైన ఆ బ్రాహ్మణులు ధనమునేమాత్రమునూ ఇవ్వలేదు. మా దగ్గర ధనము లేదని పదే పదే వారు చెప్పుచుండిరి. హైహయ వంశీయులకు క్షత్రియులు భయపెట్టుదురని తలంచి ఎంతోమంది బ్రాహ్మణులు తమ సంపదలను భూమిలో పాతిపెట్టిరి. చాలామంది ఇతర బ్రాహ్మణుల దగ్గర దాచి ఉంచిరి. లోభ కారణమున ఆ బ్రాహ్మణుల వివేకము నశించెను. అందువలన తమ యజమానులను దుఃఖితులగుట చూసి కూడా వారు ధనము నొసగుటకు అంగీకరించలేదు. నాయన, తదనంతరము హైహయ వంశ ప్రముఖులగు క్షత్రియులు అనేక మంది ధనము లేకపోవుటచే గొప్ప కష్టముల పాలగుచుండిరి. వారు ధనమును పొందుటకు భృగువంశీకులైన బ్రాహ్మణుల ఆశ్రమములకు వెళ్ళిరి. బ్రాహ్మణులు ఆశ్రమములను విడిచి వెళ్ళిపోయిరని గమనించిరి. అప్పుడు ఆ క్షత్రియులు ద్రవ్యమును పొందుటకు అచట భూమిని తవ్వనారంభించిరి. ఈ మధ్యలో ఒకానొక వ్యక్తి ఇంటిలో పాతిపెట్టిన ధనమును చూసిరి. అప్పుడు అందరి దృష్టి ఆ ద్రవ్యము మీద పడెను. భూమినంతయు తవ్వుచూ వారా ధనమునంతయు తీసుకొనిచుండిరి. ధనలోభముతో ఆ క్షత్రియులు ఇరుగు పొరుగు బ్రాహ్మణుల ఇళ్లను కూడా త్రవ్విరి. అచట కూడా వారి సంపదలను చేజిక్కించుకొనిరి. నిస్సహాయులైన బ్రాహ్మణులు విలపించుచు బ్రతిమలాడసాగిరి. చివరకు వారు క్షత్రియుల ఆధిపత్యమును స్వీకరించిరి. వారి ఇండ్లలోని ధనమంతయు అపహరింపబడెను. ఆ బ్రాహ్మణులు క్షత్రియులను శరణుజొచ్చిరి. అయినప్పటికీ కుపితులైన క్షత్రియులు వారిని దెబ్బతీయుచునే ఉండిరి. మాటి మాటికి వారి మీద బాణవర్షమును కురిపించుచుండిరి. అప్పుడు ఆ బ్రాహ్మణులు పర్వత గుహలకు పారిపోయిరి. హైహయ వంశమునందలి క్షత్రియులు ఆ గుహలలో కూడా ప్రవేశించి భృగుకుల బ్రాహ్మణులను సంహరించుచు భూమండలమున తిరుగసాగిరి. భృగువంశీకులను వెతికి పదునైన బాణములతో వధించుచుండిరి. అదియే వారి ప్రముఖ కర్తవ్యముగా ఉండెను. ఆ క్షత్రియులు పాపము చేయుటకే నడుము కట్టిరి. వారి అసహ్యకరమైన కర్మలతో బ్రాహ్మణ స్త్రీలు గర్భములు కూడా నశించుచుండెను. దిక్కులేని ఆ స్త్రీలు మిగుల దుఃఖితులై కురరీ పక్షుల వలె విలపించుచుండిరి. అప్పుడు తీర్థవాసులకు ఇతర మునులు అభిమాన గర్వితులై హైహయులతో పలికిరి. క్షత్రియులారా, బ్రాహ్మణుల మీద ఇంత భయంకరమైన కోపమును ప్రదర్శింపకుడు. ఇది మిగుల అనుచితమైన కార్యము. భృగుకుల స్త్రీల గర్భస్రావమునందు మీరు కూడా తత్పరులగుచున్నారు. ఇటు నిందనీయమైన కర్మ ఎన్నడూనూ చెయ్యరాదు. క్షత్రియులారా,
పుణ్యము పాపము ఉగ్రరూపము దాల్చి నియంత్రింపబడనిచో దాని ఫలితమును ఆ జన్మలోనే అనుభవింపవలసి వచ్చును. అందువలన శుభమును కోరు పురుషులు అట్టి నిందనీయమైన కర్మను చెయ్యరాదు. అప్పుడు క్రోధముతో నిండి ఉన్న హైహయులను పేరుగల క్షత్రియులు ఆ పరమ దయాళువులగు మునులతో చెప్పిరి, మీరందరూ సాధు పురుషులు. ఈ పాపకర్మలు ఎందుకు చేయబడుచున్నవి? ఈ రహస్యమును మీరెరుగరు. మా పూర్వజులు గొప్ప మహాత్ములు. ఈ బ్రాహ్మణులు కపట నీతిని ఎరిగినవారు. ఆ రాజులను మోసము చేసి పాఠశారుల సంపదలను దోచుకునినట్లు వారు ధనమునంతయు అపహరించిరి. కొంగల వంటి స్వభావము గల ఈ బ్రాహ్మణులు గొప్ప డాంబికులు. మేము వీరిని మా పనులకై కొంత ధనము నిమ్మని ప్రార్థించితిమి. కానీ వీరు మా ప్రార్థనను తిరస్కరించిరి. మేము వీరి యజమానులము, కష్టములను అనుభవించుచుంటిమి. ఈ విషయము వీరికిని తెలియను. మేము కొంత ధనమునే అడిగితిమి, కానీ మా దగ్గర ధనమేమియును లేదు అని మాటలే మాటిమాటికి వీరి నోటి నుండి వెలువడుచుండెను. ధనమునుంచుకొని కూడా మా ప్రార్థనను వీరు పూర్తిగా తిరస్కరించిరి. మహారాజుకు కార్తవీర్యుడు వీరికి తన సంపదను అప్పగించెను. వీరు దానిని ఇన్ని దినములేలా దాచి ఉంచిరి. వీరు యజ్ఞములు చెయ్యలేదు. యాచకులు అడిగినను వారికేమీయును ఇవ్వలేదు. ఎప్పుడునూ వివిధమగు ధనమును బ్రాహ్మణుడు కూడబెట్టరాదు. శాస్త్రోక్తముగా యజ్ఞములు చేయవలెను, దానములు ఒసగవలెను, సౌఖ్యమునకు సౌకర్యములకు తిండి తీర్థములకు ఖర్చు పెట్టవలెను. విప్రులారా, ధనం ఉండినచో రాజులు, చోరులు, అగ్ని, ధూర్తులు మొదలగు వారి వలన గొప్ప భయము కలుగునని చెప్పబడినది. తన రక్షణను కోరువారు ఏదో ఒక విధముగా ధనమును పరిత్యజించవలెను. లేకపోయినచో ధన సంచయము చేయు పురుషుడు స్వయముగా మరణించి దాని నుండి వేరగును, నరకమును అనుభవించును. ఈ నియమములన్నీ తెలిసియుండి కూడా మా ఈ పురోహితులు లోభమునకు వసలై సంశయగ్రస్తులైరి. ధనమునకు దానము, భోగము, నాశనము అను 3 గతులుండును. పుణ్యాత్ములైన పురుషులు ధనమును దానభోగములందు ఖర్చు చేయుదురు. పాపులైన వారు తమ సంపదల నుండి వంచితులగుదురు. లోభి అయిన మానవుడు ధనమును దానము చేయడు, తిండి తీర్థములకు ఖర్చు చేయడు, కేవలము ప్రోగు చేయుచునే ఉండును. అట్టివాడు గొప్ప క్లేశములను అనుభవించును. రాజులు వారికి తగిన దండన విధించవలెను. కనుక గురువులని చెప్పబడు నీచులకు ఈ బ్రాహ్మణులను సంహరించుటకు మేము ఉద్యమించితిమి. వీరు మిగుల ధూర్తులు, మీరు మహాత్ములు. ఈ విషయమున క్రోధమును వహింపకుడు. ఇట్లు సహేతుకమైన వచనములను పలికి ఆ హైహయులు మునులను ఊరడించిరి. తరువాత వారు తమ చెడు కార్యములను కొనసాగించుచుండిరి. ధనలోభులగు ఈ క్షత్రియులు బ్రాహ్మణులను అనేక విధములుగా పీడించిరి. ఇష్టము వచ్చినట్లు పాపకర్మలు చేయు ఆ దుష్ట బ్రాహ్మణులను సంహరించుట యందు సఫలులైరి. మానవుల అంతఃకరణములందుండు లోభము మహాశత్రువు. ఇది సకల దుఃఖములకు నిలయమని చెప్పబడినది. దుఃఖప్రదమగు ఈ లోభము ప్రాణములను కూడా కోల్పోవునట్లు చేయును. సకల పాపములకు మూలము ఈ లోభము. లోభమున పడి మానవులు 3 వర్ణముల వారికి నిరంతరము శత్రువులగుచుందురు. దీని వలన వారు సకల దుఃఖములను అనుభవించెదరు. లోభము చేత మానవులు తమ సదాచారములను, కులధర్మములను విడనాడుదురు. తల్లిదండ్రులను, సోదరులను, బంధువులను కూడా వధించెదరు. గురువు, మిత్రుడు, భార్య, సోదరి అను తారతమ్యము లేకుండా అందరినీ చంపివేయుటకు సందేహించరు. లోభముతో నిండిన మానవుల బుద్ధి నశించును. పాపి అయిన మానవుడు చేయలేని దుష్కర్మ ఏదియునూ లేదు. కామ, క్రోధ, అహంకారములు ఈ 3 శత్రువులు. కానీ వీటిని మించిన శత్రువు లోభము. దీనికి వసులై మానవులు ప్రాణములను కూడా పోగొట్టుకొందురు. అట్టి ఎడల దీని గొప్పతనము ఏమని చెప్పగలము? లోభి అయిన మానవుడు ఏమైనను చెయ్యును. కనుక హైహయ వంశమునందలి క్షత్రియులు నీచమైన బుద్ధి కలిగి ఉండిరి. భార్గవ కులమునందలి బ్రాహ్మణులనందరినీ సంహరించిరి. జనమేజయుడు ఇట్లడిగెను, మునీంద్ర, అట్టి ఎడల భార్గవ వంశపు స్త్రీలు దుఃఖసాగరము నుండి ఎట్లు ఉద్ధరింపబడిరి? ఆ బ్రాహ్మణుల వంశము జగత్తునందు ఎట్లు సుస్థిరమయ్యను? లోభమున మునిగి ఉన్న ఆ హైహయ వంశ క్షత్రియులు చాలా దుర్మార్గులే. బ్రాహ్మణులను వధించిన తర్వాత వారేమి చేసిరి? దయచేసి నాకు తెలుపుడు అనెను.
వ్యాసుడప్పుడు ఇట్లు చెప్పాను. రాజా వినుము. హైహయ వంశపు క్షత్రియులు భార్గవ వంశపు స్త్రీలను నానా కష్టముల పాలు చేసిరి. అప్పుడు వారు భయముతో మిగుల వ్యాకుల పాటనకు లోనైరి. జీవితమునందలి ఆశను వదిలి హిమాలయ పర్వతములకు వెళ్ళిపోయిరి. అచ్చటనే నదీ తీరమున మట్టితో గౌరీదేవిని చేసి స్థాపించిరి. నిరాహారులై ఆ దేవిని ఆరాధింపసాగిరి. అప్పుడు వారికి తమ మృత్యువునందు సందేహము లేదు. ఆ సమయమున శ్రేష్ఠులైన ఆ స్త్రీలకు స్వప్నమునందు దేవి దర్శనమొసగెను. ఆ దేవి చెప్పెను, మీలో ఒక స్త్రీ తొడ నుండి ఒక పురుషుడు ఉద్భవించును. నా అంశతో జన్మించిన ఆ పురుషుడు మీ కార్యమును సంపన్నమనర్చును. ఇట్లు పలికి భగవతి జగదంబ దృశ్యమయ్యను. నిద్రాభంగమైన తదుపరి ఆ స్త్రీలందరికీ మిగుల ఆనందము కలిగెను. వారిలో ఒక చాతుర్యము గల స్త్రీ గర్భమును ధరించెను. ఆమె హృదయము కూడా భయముతో నిండి ఉండెను. వంశవృద్ధి కొరకు ఆమె అచ్చట నుండి పారిపోయెను. పారిపోవచ్చుండగా క్షత్రియులు ఆమెను చూసిరి. ఆ బ్రాహ్మణి యొక్క ముఖమండలము తేజస్సుచే ప్రకాశించుచున్నదని వారు గమనించిరి. వారు ఆమె వెంట పరుగిడిరి. వారు పలుకసాగిరి, మిగుల శీఘ్రముగా ఈ స్త్రీని పట్టుకొనుడు, వధింపుడు. ఈమె గర్భమును ధరించి ఇచ్చట నుండి పారిపోవచ్చున్నది. ఇట్లు పలుకుచు ఖడ్గమును చేబూని వారు ఆ స్త్రీ సమీపమునకు చేరుకొనిరి. భయముతో మిక్కిలి వ్యాకులతకు లోనైన ఆ స్త్రీ వచ్చిన ఆ క్షత్రియులను చూసి రోదింపసాగెను. తల్లి గర్భమునున్న ఆ శిశువు ఆమె ఏడ్పును వినెను. ఆమె స్థితి మిగుల దయనీయమై ఉండెను. రక్షించే వారెవరునూ లేకుండిరి. ఆమె పూర్తిగా ఆధారము లేనిది. క్షత్రియులతో బాధలు పొందిన కారణమున ఆమె నేత్రములో జలధారలను వర్షింపచేయుచుండెను. గర్భవతి అయిన హరిణము సింహము యొక్క పిడికిలి యందు చిక్కుకొనినట్లు ఇట్లు కన్నుల నీరు గ్రక్కుకొని వణుకుచున్న తల్లిని చూసి గర్భస్థ శిశువు క్రోధముతో మండిపడుచుండెను. అతడు ఆమె తొడను చీల్చుకొని బయటకు వచ్చెను. అతడు రెండవ సూర్యుని వలె ప్రకాశించుచుండెను. మనోహరుడగు ఆ బాలకుడు తన తేజస్సు చేత వెంటనే క్షత్రియుల నేత్రముల వెలుగులను హరించెను. ఆ బాలకుని వైపు చూచుట తోడనే ఆ క్షత్రియులందరూ అంధులైపోయిరి. జనుషాంధుల వలె పర్వత గుహలలో అటు ఇటు తిరగసాగిరి. ఇప్పుడు ఈ విచిత్ర పరిస్థితికి కారణమేమి అని అందరూ మనసులో ఆలోచించుచుండిరి. మనమందరము ఈ బాలకుని చూచుట తోడనే అంధులమైతిమి. ఈ బ్రాహ్మణి యొక్క ప్రభావమే అని తెలియచున్నది. ఈమె యందు సతీత్వపు మహాబలమున్నది. పతివ్రతల సంకల్పము ఎప్పుడునూ వ్యర్థము కాజాలదు. దుఃఖితులైనచో క్షణములో వారేమైనను చేయగలరు. ఇట్లు తలంచి దృష్టిహీనులు నిరాశ్రయులైన హైహయ క్షత్రియులు ఆ పతివ్రత బ్రాహ్మణిని శరణుజొచ్చిరి. తమ జ్ఞానమును కోల్పోయి రెండు చేతులు జోడించి భయముతో వ్యాకులపాటకు లోనైన బ్రాహ్మణికి వారు నమస్కరించిరి. వెంటనే వారు నేత్రముల యందు వెలుగును ప్రసాదించమని ఆమెను ప్రార్థించిరి. ఇట్లు నుడివిరి, భద్రురాల తల్లి, నీవు ప్రసన్నురాలవు కమ్ము. మేము నీ సేవకులము. ఇందులో ఏ సందేహమునూ లేదు. పాపబుద్ధి కారణమున క్షత్రియులమైన మా వలన గొప్ప అపరాధము జరిగినది. దీని ఫలితముగా నీ దృష్టి పడుట తోడనే మేమందరము గుడ్డివారమైతిమి. భామిని, జనుషాంధుల వలె మేము నీ ముఖమును చూచుటకు కూడా అసమర్థులమైతిమి. నీవు అద్భుత తపోబల సంపన్నురాలవు. అందువలన నిన్ను మేమెట్లు ఎదిరించగలము? మహనీయురాల, ఇప్పుడు మేము నీ శరణుజొచ్చితిమి. అంధత్వము మరణము కంటే కూడా మిక్కిలి కష్టము కలిగించును. అందువలన మాకు నేత్రములు ప్రసాదించి అనుగ్రహింపుము. మరలా దృష్టిని ప్రసాదించి క్షత్రియులకు మమ్ములనందరినీ నీ సేవకులుగా చేసుకొనుము. నీచబుద్ధి గల మేము శాంతచిత్తులమై మా స్థలములకు వెళ్ళిపోయేదము. దీని తరువాత ఇంకెప్పుడునూ ఇట్టి అసహ్యకరమైన కార్యము మేము చెయ్యము. నేటి నుండి భార్గవులందరికీ మేము సేవకులమైతిమి. ఇందులో ఏ సందేహమునూ లేదు. అజ్ఞానముతో మా వలన జరిగిన అపరాధమును మన్నింపుము. ఇప్పటి నుండి ఎప్పుడూ కూడా భార్గవులతో క్షత్రియులకు వైరభావం ఉండదు. మేము ఈ ప్రతిజ్ఞ చేయుచున్నాము. హైహయులతో కలిసి మీరు సుఖముగా కాలము గడపవచ్చును. అమ్మ, నీవు పతివ్రతవి కమ్ము. మాకు శరణమొసగుము. కళ్యాణి, నీవు ప్రసన్నురాలవు కమ్ము. ఇంకెప్పుడునూ మేము నిన్ను ద్వేషింపము. రాజా హైహయుల మాటలను విని బ్రాహ్మణి ఆశ్చర్యమునకు హద్దులు లేకుండెను. చేతులు జోడించి ఎదుట నిలబడి ఉన్న నేత్రహీనులకు క్షత్రియులను ఊరడించుచు క్షమాశీలయగు బ్రాహ్మణి వారితో పలికెను. క్షత్రియులారా,
నా ద్వారా మీ దృష్టి హరింపబడలేదు, ఇది నిశ్చితము. నాకు మీ మీద కోపము కూడా లేదు. దీనికి వాస్తవిక కారణము తెలిపెదను వినుడు. ఇప్పుడు భృగుకుల దీపకుడగు ఈ బాలుడు నా తొడ నుండి ఉద్భవించెను. మీరు ఇతని కోపమునకు గురి అయితిరి. రోషముతో ఈ బాలకుడే మీ నేత్రములను స్తంభింపచేసెను. నా బంధువులనందరినీ గర్భస్థ శిశువులను కూడా ఈ క్షత్రియులు వధించరని ఇతనికి తెలిసిపోయెను. భృగువంశీయులు నిరపరాధులు, ధర్మాత్ములు, తపస్సంపన్నులు. మీరు వీరిని సంహరించినప్పుడే ఈ బాలుడు నా గర్భమున ప్రవేశించెను. ఇతనిని 100 సంవత్సరముల నుండి నేను నా గర్భమున మోయిచున్నాను. ఇతడు షడంగములతో కూడిన సకల వేదములను మిగుల సులభముగా అధ్యయనము చేసెను. భృగువంశమును ఉద్ధరించుటకే ఇతడు ప్రకటమయ్యను. ఇతడు గర్భమునందే సకల శాస్త్రములను అభ్యసించెను. తమ పితరులు సంహరింపబడగా ఇతడు కుపితుడై మిమ్ములను వధించుటకు ఉత్సుకుడయ్యను. నా ఈ పుత్రుడు భగవతి జగదంబ కృపా విశేషమున ఉత్పన్నుడయ్యను. ఇతని దివ్య తేజస్సు చేతనే మీ కనులు చూపును కోల్పోయినవి కనుక మీరు నా ఈ పుత్రుని మిగుల నమ్రతతో నేత్రములను పొందుటకై ప్రార్థింపుడు. ప్రార్థించుట వలన ఇతడు ప్రసన్నుడైనచో మీ నేత్రముల జ్యోతి మీకు తప్పక ప్రాప్తించును. రాజా, ఆ బాలకుడు ఒక శ్రేష్టముని రూపమున విరాజమానుడయ్యను. బ్రాహ్మణి మాటలను విని హైహయులు అతని చరణముల మీద వ్రాలిరి. మిగుల నమ్రతతో నేత్రజ్యోతిని ప్రసాదింపుమని ప్రార్థింపసాగిరి. దీనితో ఆ ముని కుమారుడు ప్రసన్నుడయ్యను. అంధులైన క్షత్రియులతో ఇట్లనెను, రాజులారా, మీరు నా మాటలను విశ్వసించి మీ మీ గృహములకు వెళ్ళిపొండు. దైవము నిర్ణయించినది తప్పక జరిగి తీరును. ఈ విషయమున విద్వాంసులు శోకింపరాదు. ఋషులందరూ కూడా మునుపటి వలెనే సుఖముగా కాలము గడపవలెను. క్షత్రియులందరూ క్రోధమును పరిత్యజించి ఆనందముతో తమ తమ గృహములకు ఏగవలెను. ఇట్లు తేజస్వియకు ఆ బాలకుడు ఉపదేశింపగా హైహయులు అతని ఆదేశానుసారము తమ తమ గృహములకు వెళ్ళిరి. అప్పుడు వారి నేత్రములందు మునుపటి వలె వెలుగు వచ్చెను. బ్రాహ్మణి కూడా తేజస్వి అయిన పృథివిని రక్షించు రూపమున ప్రకటితుడైన ఆ బాలుని తీసుకొని తన ఆశ్రమమునకు తిరిగి వెళ్ళెను. మిగుల జాగరూకతతో ఆ బాలుని సంరక్షింపసాగెను. రాజా, ఇట్లు భార్గవుల వినాశనమునకు సంబంధించిన గాథను నేను నీకు వినిపించి తిని. లోభవశులే క్షత్రియులు చేసిన పని తప్పక ఘోరపాప కర్మలే యగును. అప్పుడు జనమేజయుడు ఇట్లు అడిగెను, అత్యంత లోభవశులే క్షత్రియులు చేసినది మహానీచ కర్మ. అది మిగుల భయంకరమైనది. దానిని నేను వింటిని. అట్టి కర్మ ఫలితముగా ఇహపరలోకములందు కూడా దుఃఖముల పాలు కావలసి వచ్చెను. సత్యవతీ నందన, వ్యాసమహర్షి, నేను ఒక విషయము మిమ్ములను అడిగెదను. హైహయులను క్షత్రియులకు జగత్తునందు ఈ నామం ఎందుకు ప్రసిద్ధమైను? యదువంశమునందు జన్మించిన వారు యాదవులని, భరతుని నుండి భారతులని ప్రసిద్ధి కలిగినది. అటులనే హైహయుడను రాజు ఉండవచ్చును. అతని వంశమున జన్మించిన వారు హైహయులను చెప్పబడి ఉందురు. కరుణానిధి, ఆ హైహయుల ఆవిర్భావం ఎట్లు జరిగెను? ఏ కర్మ ప్రభావమున వారికి పేరు వచ్చెను? ఈ కారణమును నేను వినగోరెదను తెలుపుడు అనెను.